భారతీయ జనతా పార్టీ తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతుంది. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను కూడా ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఊహించని విధంగా 8 స్థానాల్లో గెలవడమే కాకుండా 46 నియోజకవర్గాల్లో డిపాజిట్లు దక్కించుకుంది. చాలా వరకు స్థానాల్లో మెరుగైన ఓట్లు రాబట్టుకుంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లో ఏకంగా 25,000 చొప్పున ఓట్లు తెచ్చుకుంది. సిద్దిపేటలో ఈసారి బీజేపీకి 23,000 ఓట్లు వచ్చాయి. అంటే ఒకప్పుడు 5-6,000 ఓట్లు కూడా రాని చోట ఈసారి 30,000కు పైగా ఓట్లు వచ్చాయి బీజేపీకి. పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్లు పెరిగాయి. ఇప్పటి వరకు బీజేపీ అడుగుపెట్టని స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది. అంతేకాదు సిర్పూర్, కాగజ్ నగర్, కామారెడ్డి, ముధోల్, ఆదిలాబాద్, ఆర్మూర్, నిర్మల్ వంటి సెమీ అర్బన్ ప్రాంతాల్లోనూ బీజేపీ బలపడింది. ఈ నేపథ్యంలో బీజేపీ లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకోగా ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 4 స్థానాలు గెలుచుకుంది. ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 వరకైనా ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటూ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పరళిని చూస్తే దాదాపు 10 లోక్సభ స్థానాలు బీజేపీ గట్టిగానే పోటీ ఇచ్చే పరిస్థితి ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మహబూబ్ నగర్, భువనగిరి, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, జవెల్ల ఎంపీ నియోజకవర్గాలపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇక ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో ఎవరిని బరిలోకి దించాలనే దానిపైన బీజేపీ నేతలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి డబుల్ డిపాజిట్ సీట్లు టార్గెట్ పెట్టుకున్న బీజేపీ బలమైన నేతలనే బరిలోకి దించేందుకు సిద్ధమవుతుంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అగ్రనాయకులు సైతం పోటీకి సై అంటున్నారు. ఎస్పీ వర్గీకరణే లక్ష్యంగా ఇంతకాలం ప్రజా పోరాటాలు నిర్వహించిన మందకృష్ణను కూడా బరిలోకి దించాలని బీజేపీ భావిస్తుంది. ప్రస్తుతం సిట్టింగ్ స్థానాల్లో కొనసాగుతున్న వారిని తిరిగి బరిలోకి దించడంతో పాటు మిగిలిన స్థానాల్లోనూ ఎవరిని బరిలోకి దించాలనే దానిపై రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తుంది. నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాల్లో ఎంపీలుగా కొనసాగుతున్న ధర్మపురి అరవింద్, బండి సంజయ్, కిషన్ రెడ్డి తిరిగి పోటీ చేస్తుండగా మిగిలిన స్థానాల్లో పలువురి పేర్లను పార్టీ నాయకత్వం పరిశీలిస్తుంది. హైదరాబాద్ నియోజకవర్గాల్లో గతంలో పోటీ చేసిన భగవంతరావుకే మరోసారి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తుంది. మొదటి నుంచి ఈ స్థానంలో ఎంఐఎం గెలుస్తూ వస్తుంది. ఇక చెవిలలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డితో పాటు అందెల శ్రీరాములు పేరు పరిశీలిస్తున్నారు. బీజేపీ నాయకత్వం కొండ విశ్వేశ్వర్రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎంపీ సోయం బాబురావుకే మరోసారి సీటు దక్కే అవకాశం ఉంది. అయితే మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా ఈసారి టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరూ కాకుండా మాజీ ఎంపీ నగేష్ పార్టీ మారితే ఆయనకు సీటు కేటాయించే అవకాశం కూడా లేకపోలేదు. మహబూబ్ నగర్ స్థానంలో ఆ పార్టీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. డీకే అరుణతో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఆచారి పేర్లు కూడా బీజేపీ నాయకత్వం పరిశీలిస్తుంది. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి 3-4 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ను బరిలోకి దించాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆయనతో పాటు ఇటీవల పార్టీలో చేరిన చికోటి ప్రవీణ్ కూడా జహీరాబాద్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరే కాకుండా ఇటీవల బీజేపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన సంగప్ప, ఆకుల విజయ, ముస్తపూరి అశోక్ టికెట్ ఆశిస్తున్నారు. మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీకి సిద్ధమవుతుండగా బీజేపీ నాయకత్వం మాత్రం ఈటెల రాజేందర్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.
అంతేకాదు ఈటెలను మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని కూడా బీజేపీ నాయకత్వం భావిస్తుంది. అయితే చివరి నిమిషంలో ఏదో ఒక స్థానం నుంచి ఈటెల బరిలో ఉండనున్నారు. ఈటెలకు మల్కాజ్గిరి టికెట్ కేటాయిస్తే మెదక్ నుంచి రఘునందన్ రావు అభ్యర్థిత్వమే ఖరారవుతుంది. ఉత్తరాది ప్రజలు ఎక్కువగా నివసించే మల్కాజ్గిరి నుంచి సీనియర్ నేత మురళీధర్ రావుతో పాటు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు సైతం బీజేపీ నాయకత్వం పరిశీలిస్తుంది. ఇక వరంగల్ స్థానం నుంచి ఈసారి మందకృష్ణను బరిలోకి దింపాలని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. వరంగల్ లేదా పెద్దపల్లి నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి మందకృష్ణను పోటీ చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వరంగల్ నుంచి మందకృష్ణ పోటీ చేస్తే పెద్దపల్లి నుంచి ఎస్ కుమార్ పేరు పరిశీలనలో ఉంది. ఆయనతో పాటు బీఆర్ఎస్ నుంచి నేతగానే వెంకటేష్ పేరుని కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తుంది. వెంకటేష్ పార్టీ మారితే ఆయనకే సీటు కన్ఫర్మ్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో పెద్దపల్లి నుంచి మందకృష్ణ పోటీ చేస్తే వరంగల్ స్థానం మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, కొండేటి శ్రీధర్లలో ఎవరో ఒకరికి సీటు దక్కనుంది. ఖమ్మం స్థానానికి పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు వాసుదేవరావు పేరు పరిశీలనలో ఉంది. ఇక భువనగిరి స్థానం నుంచి బూర నర్సయ్య గౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా ఆ పార్టీ సీనియర్ నేత కాసం వెంకటేశ్వర్లు సైతం టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరూ బీసీ నేతలు కావడంతో ఎవరో ఒకరికి సీటు దక్కనుంది. నల్లగొండ స్థానం నుంచి పోరెడ్డి కిషోర్ రెడ్డితో పాటు నివేదిత, సంకినేని వెంకటేశ్వరరావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీటిలో సంకినేనికే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఎస్సీ నియోజకవర్గమైన నాగర్ కర్నూలు నుంచి బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కూతురు శృతి పేరును పరిశీలిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నేత రాములు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. పార్టీ మారితే ఆయనకు సీటు కేటాయించే అవకాశం కూడా ఉంది. ఎస్టీ నియోజకవర్గమైన మహబూబాబాద్ స్థానంలో హుస్సేన్ నాయక్తో పాటు నెహ్రూ నాయక్ టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరూ కాకుండా కొత్త నాయకుడి కోసం కూడా బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.